హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహెచ్పి తెలుగు ట్యూటోరియల్. స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫంక్షన్ విత్ రిటర్నింగ్ వాల్యూ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి రిటర్న్. సో రిటర్న్ వాల్యూ ఎలా ఇస్తారో మనం చూద్దాం. పిహెచ్పిలో అంటే మనం మామూలుగా ప్రీవియస్గా ఇలా చేసాం. సో ఫంక్షన్ తీసుకున్నాము, ఫంక్షన్ తీసుకొని ఎక్కువ ఇచ్చేసాము. సో మనకి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అవి ఆర్గ్యుమెంట్స్ పారామీటర్లో స్టోర్ అయిపోతాయి. సో ఇవి పారామీటర్స్, ఇవి ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఇలా మనం చేసాం. సో ఇప్పుడు ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ. సో ఎలా రిటర్న్ వాల్యూ వస్తుందంటే చెప్తాను. ఒక ఫంక్షన్ తీసుకున్నాం, ఆ ఫంక్షన్లో పారామీటర్స్ తీసుకొని వాటిని ప్రింట్ ఇచ్చాం. సో ఈ ప్రింట్ ఇచ్చాక మనం ఏం చేస్తామంటే ఇక్కడ అడిషనల్గా ఒక రిటర్న్ వాల్యూ తీసుకుంటాం. సో రిటర్న్ వాల్యూ అంటే ఈ ఈ ఈ ఆన్సర్ అనేది ఈ వాల్యూలో స్టోర్ అవుతుంది. అర్థమైందా? సో ఈ ఆన్సర్ అనేది ఈ వాల్యూలో స్టోర్ అవుతుంది. ఈ వాల్యూని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఫర్దర్గా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అది నేను కోడింగ్లో చేసి చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ స్టోర్ అవుతాయి కదా. సో అదే కదా స్టేట్మెంట్. ఓకేనా? ఈ ఫంక్షన్ నేమ్ నిలబడితే సో ఈ వాల్యూని మళ్ళీ మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియబుల్లో స్టోర్ అంటే ఈ వాల్యూని మళ్ళీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఏమి, ఈ వాల్యూని ఇక్కడ స్టోర్ చేసినట్టే కదా లెక్క, అంతే కదా. సో ఇవి పోయి ఇక్కడ వస్తాయి, ఇవి స్టేట్మెంట్ వస్తాయి, స్టేట్మెంట్ రిటర్న్ వాల్యూ వస్తుంది, ఈ రిటర్న్ వాల్యూ ఏలో స్టోర్ చేసుకోవచ్చు. అర్థమైందే? ఇది అన్నమాట రిటర్న్ వాల్యూ యొక్క ప్రాసెస్. ఓకేనా? మనం కోడింగ్లో చేసి చూపిస్తాం. సో మనం ప్రీవియస్గా నేర్చుకుంది ఈ టాపిక్ నేర్చుకున్నాం. సో హలో ఇస్తాము, పారామీటర్స్ ఇస్తాము, పారామీటర్స్ ఇవి డిఫాల్ట్ వాల్యూ ఇస్తామా, ఫస్ట్ లాస్ట్ అనేది. ఓకేనా? ఇవి మనం ఏమి ఇవ్వకుంటే అది అట్లా వస్తుంది. ఈ డిఫాల్ట్ వాల్యూస్ ప్రీవియస్గా నేర్చుకునేది. ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకునేది ఏంటి, రిటర్న్ అనేది. సో నేను ఇక్కడ ఫస్ట్ రిటర్న్ రాస్తాను. రిటర్న్ రాస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ఈ రిటర్న్ రాసే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ వేరియబుల్ తీసుకోండి. వేరియబుల్ ఏంటంటే $v అని తీసుకుంటున్నాను. ఏమి $v. సో నేను ఇక్కడ ఎక్కువ తీయడం లేదు. ఎక్కువ అంటే ప్రింట్ కదా, సో ప్రింట్ ఇవ్వడం లేదు. జస్ట్ ఈ వీలో స్టోర్ చేసుకుంటున్నాను. ఏది, ఈ వాల్యూస్ని వీలో స్టోర్ చేసుకుంటున్నాను. ఈ వాల్యూని రిటర్న్ చేయాలి. రిటర్న్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ రిటర్న్ v అని ఇవ్వాలి. అర్థమైందే? ఓకే. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ ఇస్తాను. చూద్దాం ఫస్ట్ ప్రింట్ వస్తుందో చూద్దాం. సో ప్రింట్ ఇచ్చాను, ఏమైంది, యాడ్ అయింది లేదు, కనపడడం. ఎందుకు అంటే చెప్తానండి. ఇక్కడ మనము ఎక్కువ ఎక్కడ ఇవ్వలేదు. సో వాల్యూని రిటర్న్ చేసుకుంటున్నాం అంతే, బట్ దీన్ని ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్గా మనం ఎక్కువ ఇచ్చే మనం ప్రింట్ ఇస్తున్నాం ఇక్కడ ఫంక్షన్లో, కానీ ఇక్కడ ఎక్కువ ఎక్కడ వాడడం లేదు. మీరు గమనిస్తే ఇక్కడ ఎక్కువ ఎక్కడ లేదు, కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ యూజ్ చేయాలి. ఎక్కువ హలో ఇస్తే ఎక్కువ ఫంక్షన్ వచ్చేసి దీన్ని మనం మళ్ళీ ఇంకో దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఏమి, నేమ్ అనే స్టోరేజ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ తీసేయాలి. ఎక్కువ అనేది ప్రింట్ అమ్మా. మీరు ఎక్కువ అంటే దాని దగ్గర ఎక్కువ అంటే ప్రింట్. ఇప్పుడు ఈ వాల్యూ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, నేమ్లో స్టోర్. అంటే ఇక్కడ ఏమైందంటే ఈ పారామీటర్స్, ఈ ఆర్గ్యుమెంట్స్ పారామీటర్స్లో వచ్చి స్టోర్ అవుతాయి. స్టోర్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ వాల్యూ వీలో స్టోర్ అవుతుంది. వి వాల్యూ రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయినప్పుడు ఈ వి వాల్యూ నేమ్లో స్టోర్ అవుతుంది. అర్థమైంది కదా? ఓకేనా? ఇప్పుడు నేను ఎక్కువ $నేమ్ ఇస్తాను, ఇస్తే వచ్చేస్తాం. మనం హలో కూడా హలో హలో ఫ్రెండ్. సో ఇలా కూడా వచ్చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నేను నెక్స్ట్ పర్సంటేజ్ అని తీసుకుంటాను. ఓకేనా? సో పర్సంటేజ్ తీసుకుంటే నేను మొత్తం తీసేస్తాను. సో నేను ఫస్ట్ టైం చెప్తాను. సో ఫంక్షన్ సమ్ వచ్చేసి నేను వాల్యూస్ తీసుకుంటున్నాను. సో మ్యాథ్, ఇంగ్లీష్, ఇంకోటి వచ్చేసి సైన్స్. ఓకేనా? ఈ 3 వాల్యూస్ తీసుకుంటున్నాను. ఓకేనా? వీటిని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను. ఏది, ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. సమ్ అనుకున్నాం, ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్నప్పుడు ఇవన్నీ మనకి రావాలి. సో ఇవన్నీ మనం ప్లస్ చేయాలి, అంతే కదా. చేసినాము.
ఓకే, ఇప్పుడు రిటర్న్ ఏం చేయాలి మనం? ఎస్ చేయాలి. రిటర్న్ ఎస్ చేయాలి. ఇప్పుడు నేను ఎకో, గుర్తుపెట్టుకోండి, ఎకో సమ్ వాల్యూస్ 55, 65, 70, వీటిని మనం ఎకో ఇస్తాం. ఎకో ఇవ్వడం వల్ల ఏమవుతుంది? వాల్యూ అనేది వచ్చేసింది. ఓకే, ఈ వాల్యూని మళ్ళీ మనము టోటల్లో స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్లో స్టోర్ చేసుకుంటాం. టోటల్లో స్టోర్ చేసినప్పుడు ఈ ఎకో తీసేయాలమ్మా, అది ప్రింట్. సో మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇప్పుడు ప్రింట్. సో ఈ టోటల్ అనేది మనం ఎకో చేయాలి, తెలుసు కదా ఇది. సో టోటల్లో ఎకో చేస్తాం. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏది? పర్సెంటేజ్ కదా. ఓకేనా? అసలు ఈ టోటల్ని మనం పర్సెంటేజ్లో తీసుకోవాలి. పర్సెంటేజ్లో తీసుకోవాలి అంటే ఈ ఫంక్షన్లో తీసుకోవాలి. అంటే దీన్ని మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్గా ఇవ్వాలి. అర్థమైంది కదా? ఇచ్చినాక ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇప్పుడు ఇది ఫంక్షన్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఫంక్షన్ ఏం రాస్తాము? సో ఫంక్షన్ పర్సంటేజ్, దీని యొక్క ఆర్గ్యుమెంట్ వచ్చేసి నేను ఎస్టీ, ఓకేనా? ఎస్టీ అని తీసుకుంటాను, సమ్ టోటల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫార్ములా. సో పర్సెంటేజ్ ఫార్ములా ఏమి? టోటల్ సబ్జెక్ట్స్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్, అంతే కదా. సో నేను పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్టీ అంటే టోటల్ సబ్జెక్ట్స్ బై 3 అంతే. ఇప్పుడు నేను దీన్ని ఎకో చేయాలి. ఎకో పర్సెంట్ అంతే. సో దీన్ని ఇప్పుడు చూద్దాం. సో నేను దీన్ని తీసేస్తాను, దీన్ని కామెంట్ చేస్తాను. సో కామెంట్స్ చేయకుండా 66 యాక్చువల్ అంటే ఇది ప్రింట్ అవుతుంది. సో నేను దీన్ని కామెంట్ చేస్తాను. సో 66%. మనం ఇక్కడ పర్సెంటేజ్ కూడా ఇవ్వచ్చు అనమాట. 66%. ఓకేనా? అర్థమైంది కదా? సింపుల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో ముందుగానే తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.